ఇప్పుడైతే వినాయక చవితి అయితే వచ్చేసింది కదా, అంటే బొజ్జ గణపయ్య మనతో పూజలు చేయించుకోవడానికి వచ్చేస్తున్నారనమాట. ఈ అందరికీ బొజ్జ గణపయ్య చాలా ఫేవరెట్ గాడ్ ఉంటారు అందరికీ. అలాగే నాకు కూడా ఫేవరెట్ గాడ్ అనమాట బొజ్జ గణపయ్య. ఈసారి వినాయక చవితికి నా చేతులతో నేనే విగ్రహాన్ని చేసి పూజ చేసుకోవాలి అని అనుకున్నాను. అందుకే ఇలాగా మట్టితో చేసుకుందాము వినాయకుడిని ఇంట్లోనే అని చెప్పేసి ప్రిపేర్ చేస్తున్నాను. నేనైతే బంకమట్టి తీసుకుని దాంతో ప్రిపేర్ చేస్తున్నాను. అదైతే చాలా స్ట్రాంగ్గా ఉంటుంది, విరగకుండా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. చాలామంది పసుపుతో కూడా చేసుకుంటారు. నేనైతే ఇలా బంకమట్టి ఉందిగా అని చెప్పేసి చేస్తున్నాను. ఇదైతే చాలా టైం పడుతుంది, ఓపికతో చేయాలన్నమాట. ఇలా చేస్తుంటే చాలా హ్యాపీగా అనిపించింది నాకు. నా చేతులతో నేనే బొజ్జ గణపయ్యని చేసుకుంటున్నా అని చెప్పేసి. నేను బొజ్జ గణపయ్యని చేయడం ఇదైతే సెకండ్ టైం అనమాట. ఎప్పుడో చిన్నప్పుడు చేశాను ఒకసారి, అప్పుడు చిన్నప్పుడు కదా ఏదో కొంచెం అలా చేశాను. ఇప్పుడు సెకండ్ టైం నేను చేయడం. ఇది కొంచెం చూడండి, ఈసారి అయితే కొంచెం పర్లేదు, పర్ఫెక్ట్గానే వస్తుంది అనుకుంటున్నాను. కాకపోతే ఎట్లా వచ్చినా పర్లేదు, మనం ప్రేమతో చేస్తే ఎట్లా చేసినా కానీ మనకి నచ్చుతుంది. భక్తితో చేయాలి, మంచి మనసు పెట్టి చేస్తే అంతా బాగుంటుంది కదా. అలాగే నేనైతే ఈవినింగ్ టైం స్టార్ట్ చేశాను. ఇదిగోండి ఇంకా లైటింగ్ తగ్గిపోయింది, అందుకే వీడియో కూడా కొంచెం డల్ అయిపోయింది. ఇదిగోండి ఇప్పుడైతే వినాయకుడిని అయితే సహనం చేయడం అయిపోయింది అనమాట. నాకైతే ఈసారి చాలా మంచిగా వస్తుంది అని చెప్పేసి అనిపించింది. ఇదిగోండి నాకైతే అసలు చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. బొజ్జ గణపయ్యని చాలా బాగున్నాడు అని చెప్పేసి. ఇదిగోండి ఆ కిరీటం చూడండి, చాలా క్యూట్గా ఉంది కదా కిరీటం. మీరు కూడా ఇట్లా ట్రై చేయండి. మన చేతులతో మనం చేసుకుంటే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంటుంది. ఇదిగోండి చూసారా, ఇంకా దగ్గరికి వచ్చేసింది. ఇంకా కొంచెం ఇంకా దీన్ని సరి చేస్తే సరిపోతుంది. నేను చిన్నప్పుడు చేసిన విగ్రహం అయితే 3 days పూజ చేసుకుని, మాకైతే ఏరు దగ్గరలోనే ఉంటుంది, మా ఊర్లోనే ఉంటుంది. దాంట్లో అయితే 3 days పూజ చేసుకుని దాంట్లో కలిపేసామన్నమాట. ఈసారి అయితే ఎక్కువ మంది 1 day ఉంచుకుంటారు ఇంట్లో విగ్రహం చేసుకునే వాళ్ళు. అప్పుడు నేనైతే 3 days పూజ చేసుకుని తర్వాత వెళ్ళి కలిపేసామన్నమాట. ఈరోజైతే 1 day అలా ఉంచుకొని కలుపుదామని అనుకుంటున్నాము. అందుకని చెప్పేసి నాకు నేనే వీడియో ఇలా చేసుకుంటున్నాను. ఇదిగోండి అయిపోవచ్చింది. వినాయకుడికి అయితే ఇలా బొట్టు పెట్టి ఇంకా కళ్ళు పెట్టడం అయితే మిగిలింది. ఇంకా ఏంటంటే నేను చేతిలో లడ్డు పెట్టడం మర్చిపోయాను అనమాట. అదిగోండి లడ్డు కూడా చిన్న లడ్డు చేశాను, మళ్ళీ చెయ్యి ఎక్కడ ఇరిగిపోతుందో అని చెప్పేసి. అలాగైతే ఇదిగోండి చిట్టి ఎలుగైతే ఇంకా చాలా బాగా వచ్చింది. వినాయకుడి కంటే ఎలుకే చాలా బాగా వచ్చింది.